నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్. ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ డేట్స్తో బూరెలండి. అన్నీ వేసుకుని చేసుకుంటాం కదండి, అలా కాకుండా నేను డిఫరెంట్గా ట్రై చేశాను. దానికోసం 1 గ్లాస్ మినపగుళ్ళు, అలాగే 1 గ్లాస్ రైస్ ఈక్వల్ రేషియోలో 1:1 రేషియోలో ముందు బూరెల తోపుకి పప్పు నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇది 4 to 5 అవర్స్ వరకు మంచిదే. 3 times వాష్ చేసుకుని ఇందులో వాటర్ వేసుకుని ఒక 5 అవర్స్ పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను సుమారు 1 గ్లాస్ నీళ్ళ వరకు తీసుకున్నానండి. ఇందులో సీడ్స్ ఒలిచిపెట్టిన ఖర్జూరాన్ని ఈ మరిగించిన వాటర్లో స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్లో సీడ్స్ ఒలిచిపెట్టిన ఈ ఖర్జూరం ఉంది కదండి, ఇవన్నీ అందులో వేసేసాను. ఇవి కూడా నేను తీసుకున్నాను 1/2 కప్ వరకు. ఇవన్నీ అందులో ఎందుకు వేసామంటే వేడి వాటర్లో ఇవి నానితే బాగా పేస్ట్ అవుతుంది అనేసి. 1/2 an hour ముందు మనం పూర్ణం చేసుకునే 1/2 an hour ముందు నానబెట్టేసుకుంటాం. ఇలా ఉంచేసాను 1/2 an hour. ఇప్పుడు అలాగే సేమ్ కప్ ఈక్వల్ రేషియో ఇక్కడ కూడా. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ తీసుకోవచ్చండి. నేను ఈక్వల్ రేషియోలో పెసరపప్పు ఎంత తీసుకున్నాను, అలాగే ఖర్జూరం కూడా అంతే తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇది నేను 1/2 an hour బిఫోర్ నానబెట్టిన పప్పు అనమాట. దీని ఇప్పుడు అందులో వేసి కొంచెం వాటర్ వేసి దీన్ని ఉడికే వరకు, మెత్తగా అయ్యే వరకు కూడా ఉంచుదామండి. ఆల్మోస్ట్ పెసరపప్పు అంతా కుక్ అయిపోయిందండి. మీకు అదే శనగపప్పు అయితే తొందరగా ఉడికేది కాదు, పెసరపప్పే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదు. 10 minutesలో నాకు కుక్ అయిందండి. ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాక అప్పుడు మనం సేమ్ బెల్లం ఎలా అయితే వేసుకుంటామో వాటర్ అంతా వెళ్ళిపోయాక, అలాగే ఇందులో కూడా వాటర్ అంతా వెళ్ళిపోయాక వేసుకోవాలి. మనం 1/2 an hour బిఫోర్ నానబెట్టుకున్నాం కదండి వేడి వాటర్లో ఖర్జూరం, దాన్ని నేను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేశాను మెత్తగా. ఇప్పుడు మనం పెసరపప్పులో ఇది వేసేసి కుక్ చేద్దాం. ఓకే, పెసరపప్పు అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ డేట్స్ అంతా కూడా, ఈ పల్పు అంతా కూడా అందులో వేసేద్దాం. వేసి ఒకసారి కలిపేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ కొబ్బరి తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి. అది యాడ్ చేసుకొని అది కూడా ఒకసారి కలిపేసుకున్నాను. ఇలాగే సిమ్లో పెట్టేసి సేమ్ మనం శనగపప్పు పూర్ణాలు బూరెలకి ఎలా అయితే మనం దాన్ని కుక్ చేస్తాం సిమ్లో పెట్టి, బెల్లం ప్లేస్లో డేట్స్ వేసాను అంతే. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఓకే, ఇదంతా మిక్స్ చేసిన తర్వాత పైన
అంతా మిక్స్ చేసుకున్నాక పైన మూత పెట్టేసుకోవాలండి. సిమ్లోనే దీన్ని మగ్గనివ్వాలి, అప్పుడు చక్కగా దగ్గరకు అయిపోతుంది. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది లేకపోతే. చూసారా, అయిపోయింది, చాలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఫైనల్గా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే డిఫరెంట్గా ఉండే డేట్స్ పూర్ణాల్లో పూర్ణం రెడీ. వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బూరెల తప్పు గురించి చూద్దాం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, దీని అంతటిని 5 hours పాటు నానబెట్టాను. పప్పుని నానబెట్టి దీన్ని గ్రైండర్లో వేసాను. మిక్సీలో కంటే మీకు గ్రైండర్లో బాగా వస్తాయి పొంగుతూ. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఎలా చూడాలంటే చిన్న టెస్టింగ్ అండి. దీనికి చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని, చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఇలా పిండి వేసి చూస్తే మీకు పైకి తేలాలన్నమాట. అప్పుడు మీరు కరెక్ట్గా మీరు వేసిన బూరి పొంగుతుంది. కరెక్ట్గా దాని లెక్క సరిపోయిందని అర్థం. ఇందులో నేను ఆల్రెడీ పప్పు రుబ్బేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సరిపోదనేసి కొంచెం లిటిల్ బిట్ వేసాను. దాంతోపాటుగా షుగర్ కూడా 1 స్పూన్ దాకా వేసాను. జస్ట్ తోపు టేస్ట్గా ఉంటుందనేసి పైన 1 స్పూన్ షుగర్ వేసాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత బూరెలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. వరుసగా ఒకటొకటి వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి.
వన్ సైడ్ అయిపోయాక వాటిని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ కలర్ సరిపోతుందండి. వీటిని ఒకటొకటిగా తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా చేసుకునే ఖర్జూరంతో బూరెలు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.